స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఒకటి చెప్తారా? చెప్తాను జయ. పూర్వమట ఈ సహ్యాద్రి పర్వతాలు అవి కొండలు ఉన్నాయి కదా, అక్కడ కొంతమంది రాక్షసులు ఉండేవాళ్ళట. అయితే వీళ్ళు ఈ రాక్షసులు చాలా మంది ఉండేవాళ్ళు. క్రమంగా అటటటట పోయారు. వాళ్ళు కూడా తగ్గిపోయారు. మరి రావణాసురుడి తర్వాత అందరు తగ్గిపోలే. అవునవును. క్రమంగా ఈ మన చూడు రావణాసురుడి తర్వాత అంటే త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగంలో రాక్షసుల గుంపు ఎంత? చిన్న గుంపే. చిన్న గుంపే. ఈ కంసుడి దగ్గర కొంత గుంపంతా పోయింది. తర్వాత ఇంకా హిడింబాసురుడు, ఆలంబాసురుడు అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మిగిలేరు. హిడింబాసురుడి చెల్లెలే హిడింబ, ఆవిడ కొడుకే ఘటోత్కచుడు. అంతేగా కొద్ది కొద్దిగా ఉన్నారు. మనం రాక్షసుల లెక్కలో వేసుకోవాలి. రాక్షసుడే, తల్లి రాక్షసి కదా. అంతేనా? ఆయన పూర్తిగా మనిషి లక్షణాలు లేవుగా హిడింబ. ఘటోత్కచుడికి మనకి మన మాయాబజార్ సినిమా వల్ల ఘటోత్కచుడు మన జిగిరి దోస్తగా కనపడతాడు. హీరో అయిపోయాడు మనకి జిగిరి దోస్తే గానీ రాక్షస మాయలు అవి ఉన్నాయి అతనికి. కానీ గుడ్ క్యారెక్టర్ కదా. క్యారెక్టర్ గుడ్డు అంటే ఒక మాదిరిగా గుడ్ అని చెప్పాలి. అదేలేండి, మాయాబజార్ పాండవుల కుమారుడు కాబట్టి మనుషులతోటి ఆయన ఏమి దుర్మార్గంగా ఉన్నట్టు అట్లా పెద్దగా ఏం కనపడదు మనకి. ఆయన భార్య కూడా రాక్షసే. అవునా? మరి రాక్షస జాతులని మనుషులతో పెరగలేదు కదా ఆయన. తల్లితో పాటు ఉండిపోయాడు. రాక్షస తల్లి ఆయన ఉన్నారు. వాళ్ళ రకం తక్కువ రాక్షసులు. మన కంసుడితోటి చాలా మంది వెళ్ళిపోయారు. తర్వాత కొద్ది కొద్దిగా మిగిలేరు. అక్కడక్కడ జాతులు చాలా తక్కువ. మన యుగాలు వచ్చేసరికి ఇంకా తగ్గిపోయింది. వాళ్ళకి ప్రవృత్తులు కూడా కొంత మార, ఏవో కొంత భీకరాకారాలు అలాంటివి ఉండేవి. మన కథల్లో అక్కడక్కడ ఒక రాక్షసులు కనిపిస్తారు, వాళ్ళ కొద్ది మంది. ఈ రాక్షసుడు ఒకడు పైన ఉండేవాడు ఆ కొండ మీద. కింద కొండను అనుకుని చాలా పల్లెలు ఉండేవి. ఇతను ఏం చేసేవాడు, ఈ రాక్షసుడు కిందకు వచ్చి ఈ ఊళ్ళలో ఉన్న వాళ్ళ దగ్గర పడి, ఇవాళ నాకు అన్నం పెట్టండి, ఇవాళ నాకు కూర వేయండి, ఇవాళ నాకు పప్పేయండి అని తినేవాడు. వీళ్ళవే ఏవో వస్తువులు లాక్కెళ్ళిపోయేవాడు. వాడి పెద్ద భారీ పర్సనాలిటీ, వాడి భీకరమైన బలము, వాడి వదర్బోత్తనము, వాటితోటి జనాలు ఏం చేయలేక ఊరుకునేవాళ్ళు. ఇదే కాకుండా వాడితో ఇంకొక బెడదుండేది. వాడు మహాకాయుడు. కింద నుంచి ఆడపిల్లని ఎవరో, మీ పిల్ల నుంచి నా పెళ్లి చేయండి అని ఆ పిల్లని తీసుకునేవాడు. పిల్లని తీసుకుంటే వీడు అమిత తిండికి, వాడికి కావాల్సిన సారా కాచటానికి, వాడి ఇంట్లో పనులకి చచ్చిపోయేవాళ్ళు. తొందరగా ఆడపిల్లలు చచ్చిపోయేవాళ్ళు, వాడి దగ్గర పని చేయలేక పోయేవాళ్ళు. మళ్ళీ ఊళ్ళోకి వచ్చి నాకు ఒక పిల్లని ఇవ్వండో అని వెతుకుని ఇవ్వాల్సిందేనని భయపెట్టి బెదిరించి భంగపడి ఎటగొట్ట ఒక పిల్లని లాక్కుపోయి పెళ్లి చేసుకునేవాడు. కొన్నాళ్ళు ఉండేది. తర్వాత మీ పిల్ల చచ్చిపోయింది అనేవాడు. మళ్ళీ ఇంకో పిల్ల కోసం వచ్చేవాడు. అయితే ఏమైందట, ఆ రాక్షసుడికి 24 మంది భార్యలు గతహ పోయారు. ఆయన ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో పనులు అవి చేసుకోలేకపోతున్నాడు, వంట వండుకోలేకపోతున్నాడు. ఆయనకి పొలాలు, తోటలు, దొడ్లు అవి ఇవి ఉంటాయి. కొన్ని పాలిచ్చేవి జంతువులు ఉంటాయి, మేకలు అవి. మరి మాంసాహారం కోసం వాటిని పోషించాలి. అవన్నీ తోలాలి, సర్దాలు, చెయ్యొద్దు పని. మరి ఎంత పని ఇది. రాక్షసుడికి ఆకారం ఉంది కానీ మాయలు గట్రా లేవు పాపం. సరే అందుకని ఊరి మీద పడ్డాడు. ఊరి మీద పడి కిందకు వచ్చేసరికి అలా కింద ఒక పొలంలో పనిచేస్తున్న ఒక బక రైతుని చూసి, నీకు ఎంతమందో పిల్లలు అని అడిగాడు. ఓ కూతురండి అని. అయితే మీ పిల్లని మాకిచ్చి పెళ్లి చేయి అనగానే హడిలిపోయాడు బక్క రైతు. అయ్యి బాబోయ్, మా పిల్ల ఎంత పిల్ల, వీడికిస్తే ఇంకేమైనా ఉందా, రేపు వస్తాను మీ ఇంటికి భోజనానికి అన్నాడు. ఏం చేస్తాడు, భోజనం అయితే ఏదో చచ్చి చెడి పెడతారు, పిల్లనివ్వమంటే ఈయన వాళ్ళ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు. పిల్ల ఏదో పాలు పితుకుతోంది. ఒక గొడ్డు ఉంది, పాలగొడ్డు. వాళ్ళకి పాలు తీస్తూ, ఎందుకు నాన్న ఏడుస్తున్నామంటే, ఏం చేయనే, రాక్షసుడు వచ్చాడు, వాడికి నేనే కనపడ్డాను నా కర్మానికి, నిన్నిచ్చి పెళ్లి చేయమంటున్నాడు, నువ్వు చచ్చిపోయినట్టే, ఏం లాభం లేదు అని ఏడిస్తే, ఆ మల్లిక ఆ పిల్ల పేరు. అది మహా తెలివైంది. పెళ్ళిడు వచ్చి 4-5 సంవత్సరాలు అయింది పిల్లకి. పిల్ల ఈడేరి 4-5 ఏళ్ళు ఏంటంటే ఓ 18 ఏళ్ళు 19 ఏళ్ళ పిల్ల అనుకో. అది గట్టిది, మహా తెలివైంది, పనిమంతురాలు. నాన్న అనవసరంగా ఏడవబాక నాన్న, ఒక ప్లాన్ చెప్తా, నేనే మాటలు మాట్లాడతానో అవే మాట్లాడాలి, నేను చెప్పిన పని చేస్తావా. తండ్రి పిల్ల తెలివితేటల మీద చాలా నమ్మకం ఆయనకి. అంతకుముందు గొడ్డు గోదా కూడా లేదు. ఇప్పుడు పాలగొడ్డు ఉంది, ఒక 60 మేకలు ఉన్నాయి వాళ్ళకి, ఓ 25-30 కోళ్ళు ఉన్నాయి. అన్నిటి గుడ్లు పెడితే చక్కగా పావలా దాచిపెడుతుంది. అది శ్రద్ధమగైన పిల్ల. సరేనన్నాడు. అయితే ఏం చెప్పిన ప్రకారం సరే ఏం చేశారు, ఈయన పోయి వంట కుందేళ్ళు, వంట వండుకునేందుకు బలిసిన కుందేళ్ళని కొనుక్కొచ్చాడు. బోళ్ళు ఖర్చు పెట్టాడు బాగా. కుందేళ్ళు
పిల్ల చక్కగా కుందేళ్ళని బ్రహ్మాండంగా మసాలా గిసాలా దట్టించి ఇగురు చేసింది. పెద్ద అండా నిండా కూర చేసింది. అక్కడి నుంచి మంచి రుచికరమైన సారా ఒకటి కొనుక్కొచ్చారు పళ్ళతోటి. ఓ పేపాడది. చుట్టుపక్కల అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళు నేసిన బట్టలు, వాళ్ళు బట్టలు నేసేవాళ్ళు, నేసిన బట్టలన్నీ పట్టుకొచ్చి మళ్ళా రేపు సాయంత్రం ఇచ్చేస్తా, 2 రోజుల్లో ఇస్తాను అని చెప్పి వాళ్ళు నేసిన బట్టలన్నీ పట్టుకొచ్చి ఇంట్లో పెట్టింది. మర్నాడు మధ్యాహ్నం అయ్యేసరికల్లా రాక్షసుడు ధనామని శబ్దం చేసుకుంటూ భోజనానికి వచ్చాడు. పిల్లని చూశాడు. పిల్ల ఎత్తరిగా బాగానే ఉంది, పనిమంతురాలే ఉంది, ఇల్లు వాకిలి శుభ్రంగా ఉన్నాయి, కూర్చోండి భోజనం చేద్దురు కానీ అన్నది. ఆయన కూర్చున్నాడు. కూర్చుంటే పెద్ద అండా నిండా కూర పెట్టింది. అక్కడ కూర చూశాడు. పక్కనక సారా పీప ఉంది, బట్టలన్నీ పేర్చున్నాయి. ఆ పిల్ల ఎట్లా పెట్టిందంటే భోజనాలు చేసే గదిలో ఓ పక్కంతా లైన్గా బట్టలు పేర్చి పెట్టింది, ఎత్తుగా ఒకదాని మీద ఒకటి. నేసిన బట్టలు ఏం చేస్తారు, ఇట్లా ఇట్లా మూర కొలతలతోటి మడుస్తారా, అవి ఇంత ఎత్తు వస్తాయి కదా, అట్టటి ఒక్కొక్కటి 10 చొప్పున 10 14 10 పెట్టింది. అన్నీ మంచి మంచి బట్టలు రంగులవి. సరే భోజనాన్ని కూర్చుని కూర ఒకటి ముక్క నోట్లో వేసుకుని, ఈ కూరకు మీకు చాలా ఖర్చు అయి ఉండాలి, నేను తిండి పుష్టి గలవాడిని, కొంచెం నాకు తిండి జాస్తే పుష్టి అయిన వాడిని, కూర కూడా మంచి రుచిగా ఉందంటే, ఏం ఖర్చులేండి, అంత పెద్ద ఖర్చు ఏం కాదు, ఎలకలు లేవు అన్నది. అనగానే ఇంకో ముక్క నోటు వేసుకుని, ఏమిటిది ఎలకలతోటి ఉండేవా అన్నాడు. అవునండి, ఈ దొడ్డంతా ఎలకలుంటే ఏముంది, ఓ 25 పట్టేమంటే కూర, ఏం ఖర్చు, దీని పెద్ద ఖర్చు ఏం లేదు, అంతగా తక్కువైంది అనుకోండి ఓ చారటి శనగపిండి వేస్తాం అంతేగా అన్నది. ఇంకో 2-3 ముక్కలు తీసి నోట్లో వేసుకున్నాడు. శనగపిండి వేసినట్టు లేదు, మృదువుగా ఉంది కూర, ఎంత బాగుందో, ఎలుకలతోటే ఇంత రుచి అయిన కూర, భలే బాగా ఉండేవే అన్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, ఆ సారా పీప ఊహించద్దు నువ్వు, ఆ రుచిని ఊహించద్దు. అక్కడి నుంచి ఆ సారా పీప ఎంత పెట్టింది, ఇంత పీప ఒకటి పెట్టింది, ఒక 10 లీటర్లది. అందులోంచి ఒక లోటాడు సారా తీసుకుని అటు నోట్లో పోసుకుని, ఆహాహా చాలా బాగుంది, ఈ సారాకైనా మీకు చాలా ఖర్చు అయ్యి ఉండాలన్నాడు. అనేసరికి ఈయన అన్నాడు, పిల్ల తండ్రి మల్లిక వాళ్ళ నాన్న, ఖర్చుదేముందండి, సారాకేమవుతుంది, కుళ్ళిన పళ్ళన్నీ కుళ్ళితే వాటిని సారాగా చేస్తాం. ఏమిటి, కుళ్ళిన పళ్ళతో ఇంత రుచికరమైన సారా వస్తుంది, సారాలు ఎలా వస్తాయి, మంచి ద్రాక్షాసవము, అవి ఫ్రెష్ పండుతోటి అద్భుతమైన రుచి వస్తుంది, లేకపోతే ఏదో కుళ్ళు మళ్ళు వాసన వస్తూ ఉంటుంది, మత్తు కావటం కోసం తాగుతారు కానీ రుచి కాదు అందులో ప్రాధాన్యం. టేస్టీగా ఉండాలంటే ఫ్రెష్ ఫ్రూట్ తోటే చెయ్యాలి. ఇంకో 2 లోటాలు తాగి, ఆహాహా ఎంత బాగుంది, కుళ్ళిన పళ్ళతోటేనా అన్నాడు. అన్నాక అటు ఇటు చూసి, నీకు ఇంకేమైనా పనులు వచ్చా అంటే, నేస్తానండి, ఇదిగో ఈ వారం అంతా నేసాను, ఇంకా వెళ్ళాలి మార్కెట్కి అని. తీరా చూస్తే వాడి కళ్ళు పట్టల, ఇక్కడి నుంచి అక్కడి దాకా ఉన్నాయి మొత్తం బట్టలు. ఇదేం దుంపదేగా, పిల్ల ఎంత తెలివిగా ఉంది, ఎలుకలతో ఇంత రుచికరమైన కూరండిది, కుళ్ళిన పళ్ళతోటి సారా చేసేసింది, వారానికి ఇన్ని బట్టలు నేసేసింది. అమ్మ బాబాయ్ అనుకుని, అన్నిట్లోనే నీకు అన్నీ వచ్చు, ఎంతమందో పిల్లల్ని పెళ్లి చేసుకున్నాను, ఒక తెలివి తక్కువ దానికి ఇలాంటి పనులు రాలేదు, అయ్య బాబోయ్ ఎంత బాగుందో పని, చాలా బాగుంది అన్నాడు. అనేసి సరే బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, మీ పిల్లని పెళ్లి చేసుకుంటాను నేను, ఏమిస్తావు నాకు అని అడిగాడు. అడిగేసరికల్లా వాళ్ళ నాన్న మొహం చిట్లిచ్చి, మేమివ్వటం ఏంటండి, మా పిల్ల చాలా పనిమంతురాలు, మామూలు పనిమంతురాలు కాదు అది, దాన్ని కనుక ఎవరికైనా పెళ్లి చేశానంటే నాకు ఎంత నష్టం వస్తుందో, నాకు కూరల ఖర్చు, పళ్ళ ఖర్చు, సారా ఖర్చు, బట్టల ఖర్చు, అన్నీ ఖర్చులే. ఆ పిల్లని పెళ్లి చేయటం అంటే డబ్బులు తీసుకుని కానీ చెయ్యను నేను. మా ఊళ్ళో షావుకారు గారికి భార్య పోయింది, పిల్లని ఇవ్వమని వెంబడబడుతున్నాడు, నా ఎత్తు ధనం పోసినా నేను ఇవ్వనన్నాను అనేసరికల్లా రాక్షసుడు అన్నాడు, ఏంటి డబ్బులు అడుగుతావా నన్ను, మీ పిల్లని రేపొద్దునే ఎత్తుకుపోతే నీకు దిక్కులేదు తెలుసా అన్నాడు. డబ్బులు ఎందుకు అడుగుతాను, నన్ను ఎట్లా అడుగుతావు, షావుకారు అంటే మనిషి కాబట్టి భయపడతాడు, నేను రాక్షసుడిని, నాకేం భయం, అవును పిల్ల ఎత్తుకుపోతా అన్నాడు. ఎత్తుకుపోతా అంటే ఆయన అన్నాడు, మల్లిక వాళ్ళ నాన్న, ఓహో మీకు మా అమ్మాయి సంగతి తెలియదండి, మహామకురు అది, దాన్ని ముద్దుగా బంగారు తల్లిగా చెప్పి ఏమైనా చేయించవచ్చు, ఒక్కసారి దానికి కోపం వచ్చినా, కష్టంతో వచ్చినా, ముక్కలుగా కోసినా పని చేయదు, అది కోపం వచ్చిందంటే ఇక అంత పట్టు పని అంతే, దాంతో ముద్దుగా చేయించుకోవాలి, మీరేమిస్తారో చెప్పండి అనగానే బాగా ఆలోచించుకొని ఓ అమౌంట్ చెప్పాడు. చెప్తే నేను ఒప్పుకోలే, ఆ అమౌంట్కి అయితే కుదరదండి, మా పిల్లని వారానికి ఒప్పుకోవటం ఇంటికి పంపించగలను ఆ డబ్బులకి అంతే, దాన్ని శాశ్వతంగా మీకు పెళ్ళంగా పంపించాలంటే 1 ఇంటూ వారం
అంటే 1x7 చేయాలి మీరు, అంత చేస్తే ఏమైనా చూస్తానన్నాడు. ఇక పెంచుకుంటూ 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 పోయాడు. రాక్షసుడు అనుకున్నాడు, బాగుంది, ఎంతో బాగుంది, మరి ఈ పిల్లని కనుక చేసుకుంటే తిండి ఖర్చు తగ్గిపోయింది, సారా ఖర్చు తగ్గిపోయింది, పైగా ఊపర్సే ఏమంటారు సోనేపే సుహాగా లాగా బట్టలు వేసేస్తుంది, అది బంగారంగా పై ఎత్తున బరి కదా. అక్కడి నుంచి మనకు బోళ్ళని గొర్రెలు ఉన్నాయి కొండ మీద, గొర్రె బొచ్చుతోటి శుభ్రంగా తివాసీలు గొంగళ్ళు కూడా నేసేస్తుంది పిల్ల. ఎంత డబ్బు! అవన్నీ ఆలోచించుకుని బోల్డ్ డబ్బులు వస్తాయని సరేనని మొత్తానికి పెద్ద అమౌంట్ చెప్పాడు. చెప్పేసరికల్లా ఈయన అన్నాడు, అలాగేనండి, మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఈ పూట రేపు మొత్తం డబ్బులన్నీ తెచ్చిచ్చి మరి మా పిల్లని నిశ్చార్థం పెట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు రాక్షసుడు సరేనని పెద్ద మోటాడు డబ్బులు పుచ్చుకొచ్చి ఇదిగో అమ్మాయి, నేను కుదుర్చుకుంటాను పెళ్ళికి అన్నాడు. అనేసరికల్లా అని ఇదిగో మీ నాన్నకి ఇవి ఇస్తున్నాను అన్నాడు. మా నాన్న సంగతి సరే, మరి నా సంగతో అంది మల్లిక. నీ సంగతి ఏమిటి అన్నాడు. నాకు కావలసినట్టుగా నన్ను పెళ్లి చేసుకునేవాడు చక్కటి ఇల్లు ఒకటి కట్టి పెట్టాలి నాకు. నేను చెప్తా నాకు ఎట్లా కావాలో, ఏ గదిలో ఏముండాలో ఇల్లు. తర్వాత నాకు మెత్తటి పక్క కావాలి. ఓహో, ఈ పక్క ఎప్పుడు ఎలా కుదురుతుంది? ఒక ప్రత్యేకమైన వస్తువుతోటి పరుపు కుట్టాలి. ఆ పక్క మీద పడుకుంటే నేను సుఖంగా పడుకున్నానా ఎంత పనైనా చేస్తా. ఇప్పుడు చేసే పనికి 100 రెట్లు చేసేస్తా. హాయిగా పడుకోవాలంటే నాకు మెత్తని పరుపు, అద్భుతమైన పరుపు కావాలి. ఆ పరుపు కుట్టాలి అంటే ముసలి మన రాక్షసుడు అన్నాడు, ఏముందిలే, దీనికి ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో మనమేగా ఉండబోయేది, అంతేగా, అలాగే నేను బ్రహ్మాండంగా కడతాను ఇల్లు అని చెప్పేసి నది ఒడ్డున చక్కటి ఇల్లు దుంగలతోటి కర్రలతోటి అవి ఇవి అన్నీ వాడే కొండ మించి మోసుకొచ్చేసి టపా ఇల్లు కట్టించేసాడు. ఇప్పుడు మన మల్లికి పోయి ఇల్లు చూసి వచ్చింది. ఈ ఇల్లు ఎంతో బాగుంది, కొండ కింద ఇల్లు. సరే, ఇప్పుడు నాకు పరుపు కావాలి కదా. ముసలమ్మ బాతీకలు పీకుతుంది. ముసలమ్మ ఈకలు పీకినప్పుడు వచ్చి బాతీకలన్నీ ఏరి దాంతో నాకు పరుపు తయారు చేద్దుగాను నువ్వని చెప్పింది. ఈ బాతు ఈకలు పీకడం అంటే ఏమిటి? ఈ ముసలమ్మ ఎవరు? వీళ్ళకి సీజన్లో మంచు పడుతుంది. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే చంద్రుడిలో ఉన్న ముసలమ్మ బాతీకలు పీకుతుంది, పీకి విసిరేస్తుందిట. అవన్నీ ఇట్లా పింజలుగా కింద రాలుతాయి. మంచుని బాతీకలు అంటారు. సరే, నువ్వు బాతీకలు పీకే సమయానికి రా, నా పరుపు చేసి పెట్టు. ఆ పరుపు గనక నాకు సుఖంగా నచ్చిందా రేపే మన పెళ్ళి. ఓహో, ఈ రాక్షసుడు ఏమనుకున్నాడు, 4 నెలలు ఆగుదాం, ఏముంది మంచు పడేదాకా అని సరేనన్నాడు. ఇల్లు కట్టి తయారు చేసి పెట్టాడు. ఈ మల్లికి పోయి ఆ ఇంట్లో ఉండటం కూడా మొదలుపెట్టేసింది. ఆ ఇల్లు దాందైపోయింది. అక్కడి నుంచి మంచు పడ్డం మొదలుపెట్టింది. ఈ లోపల ఈ మల్లికి ఏం చేసింది, పెద్ద గుడ్డ సంచి ఒకటి కుట్టి పెట్టుకుంది సిద్ధంగా పరుపుకి. ఈ వీడొచ్చాడు రాక్షసుడు కిందకి. సన్నగా మంచు పడుతోంది, బాతీకలన్నీ పడుతున్నాయి కదా, అవన్నీ ఏరి సంచిలో వేయమంది. వంగి లేచి ఏరటం అంటే సింపులా పని? వీడు వేసినట్టే కరిగిపోతోంది. చివరికి మొత్తానికి ఆ రోజు సాయంత్రానికి ఆ పరుపు నిండింది. నిండాక ఈ అమ్మాయి ఏం చేసింది, దాని అంచులు మడిచి టకటకా చేత్తో కుట్టేసి పరుపుని లోపల లాక్కుపోయి, ఆ మంచు వేసిన పరుపుని లోపల లాక్కుపోయి ఒక చోట పెట్టి దాని మీద 2-3 బొంతలు పరిచి, ఈ రాత్రికి నువ్వు ఇక్కడే పడుకో, అదెంత సుఖంగా ఉందో నువ్వు తెలుసుకుంటే రేపొద్దున మనం పెళ్లి చేసుకుందామంది. ఓ, మరి పిలిచింది కదా, సరేనన్నాడు. పైగా తను కుట్టిన పరుపు, తను ఏర్పాటు చేసిన పరుపు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆ మంచు పింజలు ఏరి వేళ్ళు కాళ్ళు కొంకర్లు వాడికి. వంగి లేచి చేయదు, ఎందుకు వంగాలి వెయ్యాలి. సరే, మంచం మీద ఆ పరుపు మీద పడుకున్నాడు. 1 గంట గడిచేసరికి వీడికి తెలిసింది పరుపు చల్లగా ఉంది. రెండోది ఏమిటో తడిగా కూడా ఉందేమో అని అనిపిస్తోంది. ఎటు తిరిగినా పరుపులోంచి వెచ్చదనరాల. బయట మంచు పడుతుంటే లోపల మంచు పరుపు మీద పడుకున్న వాడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? అటు దొర్లి ఎంత దుంపదెంచుకున్నా ఆ పక్క వెచ్చబడదే. ఆ పైన బొంతలు లాక్కుని కప్పుకుంటున్నాడు. ఆ బొంతలు ఉన్నది దేని మీద? మంచు మీద. ఆ పక్క నుంచి చల్లదనం, ఈ పక్కన చల్లదనం. వాడికి పక్కటెముకలు, భుజాలు, కాళ్ళు అన్ని పిచ్చ నొప్పులు చేసేసినాయి. పైగా రాత్రంతా పగలలా వంగి లేచి ఉన్నాడా, వీపు పట్టేసింది, పక్కటెముకలు నొప్పులు, బోన్స్ అన్ని జాయింట్లన్నీ నొప్పులు వచ్చేసినాయి. తెల్లవారి లేచి నుంచుంటే అసలు వాడి వల్ల కాల. ఎటాగో ఈడ్చుకుంటూ కొండ మీదకి వెళ్ళాడు.
ఈ పరుపు మీద పడుకున్న నా పరిస్థితి ఇదైతే రేపొద్దున్న అదేం పని చేస్తుంది? నేనే ఇట్టమన్నాను. ఈ మల్లికను తెచ్చుకుంటే సుఖం లేదనిపించడం మొదలుపెట్టింది. అసలు ఆ ఒళ్ళు స్వాధీన పడలా. ఎవరికైనా మనసు చల్లదనం రాక్షసుల్ని కూడా లొంగదీసేస్తుంది. సరే 2 రోజులు 3 రోజులు అయ్యాక వీళ్ళకి తెలుసు వాడికి ఏం జరిగిందో. వాళ్ళ ప్లాన్ అదే కదా. అదే ఈ మల్లిక వాళ్ళ నాన్న వెళ్ళి, ఏమండి మా పెళ్లి కూతురు సిద్ధంగా ఉంది, ఆ పరుపు ఎంతో బాగా కుట్టేట మీరు వస్తే పెళ్లి చేసుకుంటానంటోంది, మా అమ్మాయి సిద్ధంగా ఉందంటే, ఇప్పుడు నా వల్ల కాదు, తర్వాత వస్తానన్నాడు. అనేసరికల్లా సరే అని వెళ్ళిపోయాడు. మళ్ళీ 4 రోజులకు వచ్చాడు. ఏమండి వచ్చి పెళ్లి చేసుకుంటారా అన్నాడు. అనేసరికల్లా రాక్షసుడు అన్నాడు, పెళ్ళొద్దు గిల్లొద్దు, నా వల్ల కాదు, నేను చేసుకోను మీ పిల్లని పెళ్ళి, వెళ్ళిపో అన్నాడు. అనేసరికల్లా మల్లిక వాళ్ళ నాన్న అన్నాడు, అదేంటండి మీరు పెళ్ళికి ఒప్పుకున్నారు, ఊళ్ళో వచ్చిన సంబంధాలన్నీ తిరగొట్టాను నేను, ఇప్పుడు మానేసుకుంటే ఏమిచ్చి మానిపిస్తారో చెప్పండి. ఏదైనా ఇస్తే మాన్నట్టు, లేకపోతే మా పిల్ల మీ ఇంటికి వచ్చేస్తుంది, చెప్పు ఏమిస్తావో చెప్పు. ఏం చేయాలో తెలియలే రాక్షసుడికి. ఇక విసుగు పెట్టి లోపలికి వెళ్ళి ఇంత డబ్బు మూట పట్టుకొచ్చి పెట్టాడు. లెక్క లేదు కొలత లేదు, ఇవి పట్టుపో, మళ్ళీ నీ కిందకి రాను, నువ్వు పైకి రావద్దు, నీ పిల్ల వద్దు, నువ్వు వద్దు, నాకు శభాష్, నా వల్ల కాదు. అసలు వాడు వంగి లేవలేకపోతున్నాడు, కూర్చుంటే లేవలేడు, కాళ్ళు వేళ్ళు అన్నీ పట్టేస్తున్నాయి. 2-3 సీజన్లు గడిస్తే కానీ వాడు నార్మల్ అవ్వాల. ఈ లోపల మల్లిక చక్కగా కింద హాయిగా వాళ్ళ నాన్నకి ముందు ఇచ్చిన డబ్బు, తర్వాత ఇచ్చిన డబ్బుతోటి తండ్రికి 10 ఎకరాల పొలం కొంది, 10 పాడిగొడ్లు కొంది, 25-30 మేకలు కొన్నది. తమ ఆస్తి చూసి వచ్చిన ఒక మంచి పెళ్లి కొడుకుని పెళ్లి చేసుకుని రాక్షసుడు కట్టించిన ఇంట్లోనే హ్యాపీగా ఉండటం మొదలుపెట్టింది. ఇక రాక్షసుడు ఏనాడు దిగలా. వాడికి వృద్ధాప్యం వచ్చేసింది. నీకు కీళ్ళ నొప్పులతోటి వృద్ధాప్యం వస్తుంది. పాతకాలపు కథ అయినా ఇందులో ఎట్లా చెప్పారు చూడు, ఎవరైతే చల్లదనానికి ఇబ్బంది పడతారో వాళ్ళు ఏం చేయాలి, ఇట్లా చల్లదనాల్లో తిరిగారా ఓల్డేజ్ వచ్చేస్తుంది తొందరగా కదా. సూట్ కానివి చేయకూడదు. ఈ కథలో మార్గం మాటలవే కదా, అది సారాంశం. అది చాలా బాగుంది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.